వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ద షో అందరికి కూడా. ఫస్ట్గా దత్తాత్రేయ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. దత్తాత్రేయ గారు ఏంటి లగచర్ల ఇష్యూని ఓకే ఢిల్లీ టూర్ గురించి తర్వాత మాట్లాడదాం. మెయిన్గా మీ ఫోకస్ అంతా లగచర్ల అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఇష్యూని ఎంత హైలైట్ చేశారు, ఢిల్లీ వరకు తీసుకెళ్లారు, రాష్ట్రం ఏ విధంగా ఉంది, పరిపాలన ఏంటి, మీ సొంత రాష్ట్రం, సొంత నియోజకవర్గం, ఇవన్నీ కూడా ఏంటి. మరి 29వ తేదీన దీక్షా దివాస్ అంటున్నారు. మొన్న చేసిన అవునండి. ధర్నాకే మీకు పర్మిషన్ లేదంటూ చెప్తున్నారు. ఏం గుడ్ చేయబోతున్నారు? మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇవాళ ఏం జరుగుతుందంటే మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్, ఫస్ట్ రైతుల పైన ఉక్కుపాదం మోపాలనేటువంటి కుట్రతో కాంగ్రెస్ పార్టీ తన ఉమ్, అసలు రూపాన్ని బయటపెట్టింది. ఉమ్, సో ముఖ్యమంత్రిని చేసినటువంటి సొంత నియోజకవర్గ ప్రజలపైననే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన మహిళలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ప్రతి ఒక్కరు కూడా, వృద్ధులు, వికలాంగులు, మహిళలు ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కలెక్టర్ గారికి గోష్ఠి చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే ఆ సంఘటన మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది అనేటువంటి మాకు అది రుద్దాలనేటువంటి ప్రయత్నం, రైతుల యొక్క నిజమైనటువంటి ఆవేశాన్ని మాపై డైవర్ట్ చేయాలనేటువంటి ఏదైతే కుట్ర చేసిండ్రో దాని వెనకాల వాస్తవ విషయం ఏదో బయటకు రావాలనేటువంటి ఉద్దేశంతో మా పార్టీ నాయకులు ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల పైన, గిరిజన మహిళల పైన ఏ విధంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఎకరం 2 ఎకరాల భూములను కూడా బలవంతంగా లాక్కోవాలనేటువంటి ఏ విధంగా దురాగతానికి పాల్పడ్డారో ఆ అంశాలన్నింటినీ కూడా జాతీయ స్థాయిలో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదే అంశాన్ని ప్రస్తావించడం కోసమే మేము దాన్ని సీరియస్ గా తీసుకున్నాం. ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా మాకు జాతీయ లక్ష్యాలంటూ ఏం లేవండి. మా అంశం అంతా కూడా తెలంగాణ ప్రజల హక్కులను కాపాడడం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడడమే బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ఎజెండా. ఉమ్, సో అందులో భాగంగానే మేము లఘుచర్ల అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం. అక్కడ జరిగింది మానవ హక్కుల ఉల్లంఘన, మహిళల హక్కుల ఉల్లంఘన జరిగింది, అక్కడ ఉన్నటువంటి రైతుల హక్కుల ఉల్లంఘన జరిగింది. కాబట్టి మేము ఇవాళ ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నాం. ఇవాళ జరగబోతున్నటువంటి మహబూబాబాద్ లో ఏదైతే మేము పెద్ద స్థాయిలో గిరిజన వాసులందరితో చేయబోతున్నటువంటి మహాధరణ కార్యక్రమంలో కూడా ప్రధానంగా ఇదే అంశాలని ప్రస్తావిస్తాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ తో సహా మానవ హక్కుల కమిషన్ కూడా మొన్న లఘుచర్లకు వెళ్ళి ఆ వాస్తవ విషయాలను సేకరించేటువంటి ప్రయత్నం చేసింది. జైల్లో ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి కూడా వాస్తవ సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల యొక్క వ్యవసాయ భూముల విలువ పెరిగింది. ఏ రైతు కూడా వ్యవసాయ భూములను దానాదత్తంగా ఎవరి ఆలోచనల అనుగుణంగా అక్కడ వ్యాపారాలు పెట్టాలంటే ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఆ ఫార్మా కంపెనీ పెట్టించేసి అక్కడ ఆయన కోటీశ్వరుని చేసే ఉద్దేశంలో రైతుల భూములను బలవంతంగా లాక్కొట్టంటే ఏ రైతు కూడా స్వచ్ఛందంగా ఇవ్వడానికి సిద్ధంగా లేడు. రైతులతో మాట్లాడేటువంటి తీరు, రైతులతో మీరు చేస్తున్నటువంటి వ్యవహారం, రైతులతో మాట్లాడే క్రమంలో వాళ్ళపై దురుసుగా ప్రవర్తించిన విధానమే ఇవాళ మానవ హక్కుల సంఘం యొక్క మెట్లెక్కే పరిస్థితి వచ్చింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా కలిసే పరిస్థితి తీసుకొచ్చింది. సో ఏ విషయాన్నైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతా ఉంది. ఎందుకంటా ఉన్నామంటే రైతుల విషయంలో ప్రశ్నిస్తే మమ్మల్ని కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఏమంటా ఉన్నారు, అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా ప్రవర్తిస్తా ఉన్నారు. వీళ్ళిద్దరిని కేసీఆర్ మా మీదకి వదిలేసి ఆయన కాముగా ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. సంవత్సర కాలం సమయం ఇచ్చినాం మేము ఎవరికి, ముఖ్యమంత్రి గారు. ఏమైనా మారుతాడేమో విధానంలో, నిజమైనటువంటి తెలంగాణ వాదిగా ఏదైనా తెలంగాణ ప్రజలకు మంచి చేస్తాడేమో అనేటువంటి ఒక అవకాశం ఇచ్చినాం. కానీ సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాన్ని మోసం చేస్తూనే వచ్చాడు. రైతులు అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి రైతులని దగా చేశాడు, మోసం చేశాడు. రైతులకు రుణమాఫీ మహాధర్నాకి విషయంలో దీక్ష కేవలం దివాస్ కూడా కేసీఆర్ రారనుకోవచ్చా? మరి 1 year కాలేదు కదా. అది కాదు, లేదంటే దీక్షా వచ్చి దివాస్ ముందుకు నడిపించే దీక్షా ప్రయత్నం ఏదైనా దివాస్ ఉందా? అనేటువంటిది మీరు ఒకటి విషయం మేడం, దీక్షా దివాస్ అనేటువంటిది కేవలం బీఆర్ఎస్ పార్టీకు, కేసీఆర్ గారికో సంబంధించింది కాదు. ఉమ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి ఒక గొప్ప అంశం, చారిత్రాత్మకమైనటువంటి అంశం. తెలంగాణ ప్రజలందరినీ కులాలకు, మతాలకు, వస్తారా రారని వర్గాలకు క్లారిఫికేషన్ అడుగుతున్నాం అంతే. 100% వస్తారు. అది దీక్షా దివాస్ అనేటువంటిది చాలా మంది ఏమనుకుంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు దీక్ష స్టార్ట్ చేశాడు కాబట్టి కేసీఆర్ పార్టీకి సంబంధించింది అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. అది రాంగ్ అండి. అది తెలంగాణ సమాజం మొత్తాన్ని ఏకం చేసి తెలంగాణ ఉద్యమానికి ఒక పీక్ స్టేజ్ కి తీసుకెళ్లినటువంటి అంశం. అది చాలా భావోద్వేగానికి సంబంధించిన అంశం. నాడు కేసీఆర్ చావుచుడు తెలంగాణ వచ్చుడు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ దీక్ష దివాస్ వేదికకి వెళ్ళాడు. ఆ దీక్ష దివాస్ వేదిక నుంచి ఏ విధంగా అరెస్ట్ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటినీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు కూడా జై తెలంగాణ, అన్ని పార్టీలను కూడా జై తెలంగాణ అనిపించేటువంటి సంఘటన దీక్ష దివాస్. కాబట్టి ఆ దీక్ష దివాస్ ని మా పార్టీ మాకు బాధ్యతాయుతంగా మేము నిర్వహిస్తాం. మిగతా పార్టీలు
యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, అది పార్టీలకు సంబంధించిన అంశం కాదు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశం. కాబట్టి ఖచ్చితంగా మా నాయకుడు 100% వస్తాడు. వచ్చినా రాకపోయినా మేమైతే దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. లగ్జరీ అంశాన్ని మీరు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడు సీఎం ఏమో ఇది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు. చూడండి, ఇప్పుడు నేనేమంటున్నానంటే మేడం, గజెట్ విడుదల చేసిండు ముఖ్యమంత్రి స్వయంగా జూలై 29, 2024 లో స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే జేఎస్ రంజన్ గారి పేరు మీద గజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి హకీంపేట్, రెండోది పోలేపల్లి, మూడోది ఈ ఎక్కడైతే లఘుచర్ల ప్రాంతాలలో మేము ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పలేదు. అక్కడ ఖచ్చితంగా ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేస్తాం, ఖచ్చితంగా ఫార్మా విలేజెస్ కోసం ల్యాండ్ సేకరిస్తామనేటువంటి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దాని వెనకాల ఖచ్చితంగా వ్యాపార దురుద్దేశం ఉంది, ఆర్థిక లావాదేవీల అంశం ఉంది, బంధుప్రీతి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చేంత వరకే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు గుర్తున్నాయి తప్ప అధికారంలో కూర్చున్న తర్వాత మొత్తం చేస్తుందంతా బంధుప్రీతి. 5-6 అన్నదమ్ముళ్ళు మనం మొట్టమొదటిసారిగా చూస్తాం. సృజన్ రెడ్డి గారికి 2 కోట్ల విలువ చేసే కంపెనీకి 1000 కోట్ల విలువ చేసేటువంటి అమృత నిధుల్ని డైవర్ట్ చేసినటువంటి మాట వాస్తవం. దాంట్లో సొంత స్వయాన జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి. సో ఇంకోటి మిగతా విషయాలకు వస్తే, ఇవాళ అల్లుడికి అప్పనంగా అక్కడ ఉన్నటువంటి లఘుచర్ల ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్ల బండ తాండాలు కావచ్చు, మిగతా 10-15 గ్రామాలకు సంబంధించిన భూములన్నీ లాక్కొని అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పడింది. ఇక్కడ 2 అంశాలు మేడం. ఒకటి, తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువ అమాంతం పెరిగి రైతుకు భూమి అనేటువంటిది ఆత్మగౌరవానికి ప్రతీక అయింది. భూమి ఉన్నటువంటి కుటుంబాన్ని సమాజం గౌరవించే తీరు మారింది. కాబట్టి యాదేచ్ఛగా వచ్చేసి నాకు భూమి ఇచ్చేసేయండి, మేము తీసుకొని ఫార్మా కంపెనీ పెడతామంటే ఫార్మా కంపెనీ వెనకాల పొల్యూషన్ అనేటువంటి దాగి ఉంది. రైతుల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ల్యాండ్ పొల్యూషన్ కావచ్చు, సాయిల్ పొల్యూషన్ కావచ్చు, ఇట్లా ఉన్నాయి. కాబట్టి వాటి అంశాలలో ప్లస్ భూమి మేజర్ గా భూమికి సంబంధించిన అంశమే. కాబట్టి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఆ ఉద్యమంలో పాల్గొని తిరుగుబాటు జెండా ఎగరేశారు. తెలంగాణ ప్రాంతానికి స్వతహాగా ఒక తిరుగుబాటు అనేటువంటిది మన బ్లడ్ లోనే ఉంటుంది. ప్రశ్నించే తత్వం తెలంగాణ ప్రజల ఇప్పుడు మీరు ఇంత దూకుడుగా ముందుకెళ్ళడం బట్టే ఫార్మా సిటీ కాస్త ఇండస్ట్రియల్ పార్క్ గా మారింది అనుకోవచ్చా? 100% ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మేడం, చాలా అంశాలలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు తన తప్పులను గుర్తించి వెనక్కి ఒక అడుగు వేసుకొని నన్ను ఫార్మా విలేజ్ అన్నది కాదు ఫార్మా కారిడార్ అని చెప్పేసి ప్రకటించడం వెనకాల కూడా టిఆర్ఎస్ బలమైనటువంటి పోరాటమే దాగి ఉంది. మనం తెలంగాణ ప్రాంతంలో చూస్తా ఉన్నాం. ఆదాని గారికి ఇచ్చినటువంటి ఓల్డ్ సిటీలో బిల్లుల వసూళ్ల విషయంలో 100 కోట్ల అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో, ఆ అగ్రిమెంట్ వెనకాల కూడా ఇవాళ అమెరికా సాక్షిగా ఆయన విద్యుత్ ఒప్పందాలు అనేటువంటి అన్నిటికీ అవినీతి మార్కలు అంటున్నాయి. కాబట్టి అవన్నీ మీద జరుగుతుంది కదా, మనం చూస్తాం కదా దేశవ్యాప్తంగా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అంశాలపైన కూడా ఇవాళ రచ్చలు ఇస్తాం. ఇక్కడ మేము ఏమంటా ఉన్నామంటే, ముఖ్యమంత్రి గారికి అవగాహన పూర్తి లేకుండా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. నిర్ణయాలు తీసుకున్న తర్వాత తన తప్పును గుర్తించి మళ్ళీ వెనకడుగేస్తాం. ఇవాళ విషయంలో మనం G-29 ని బీఆర్ఎస్ పార్టీకి మేము సుప్రీంకోర్టు స్థాయిలోకి వెళ్ళి కొట్లాడి ఏ అంశంలో అయినా కూడా మాకు తెలంగాణ ప్రజలే అల్టిమేట్ మేడం. తెలంగాణ ప్రజల హక్కులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఏ పాత్ర అయినా పోషిస్తుంది. ముఖ్యమంత్రి గారు తన నోటికి వచ్చినప్పుడు మా నాయకుల్ని ఆంబోతానని ఇంకేదనని, ఎస్ తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఏ పాత్ర అయినా పోషిస్తాం. తెలంగాణ భాష గురించి పక్కన పెడదాంలేండి. భాష అనేది ఈ నాయకులు ఆ నాయకులు కాదు, గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, ఆ భాష ఏ స్థాయిలో ఉందో మనం చూస్తున్నాం. నేను ఏమంటున్నాను మేడం, అధికారంలోకి వచ్చేటప్పుడు నీ భాష ఎట్లా ఉంది, అధికారంలోకి వచ్చిన తర్వాత భాష విధానం మారాలి. ఒకప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, ఒక పార్టీకి నాయకుడివి. ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తానికి రిప్రజెంటేటివ్ అయినటువంటి ఒక అత్యున్నత స్థానంలో, తెలంగాణ తొలి పౌరుడు లాగా నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడిన భాషలు కూడా తెలుసు కదా దత్తాత్రేయ గారు. మనం చూడండి మేడం, అనేక సభలు చూస్తున్నాం. నాయకుడు కేసీఆర్ గారు మాట్లాడిన భాష, రేవంత్ గారు మాట్లాడిన భాష పక్కన పెట్టి చూడండి. తెలంగాణలో సామెతల నుంచి, తెలంగాణ గ్రాంధికంలో నుంచి పుట్టినటువంటి భాషను మాట్లాడి తెలంగాణ ప్రజలను ఒక ఎంటర్టైన్ గా ఉండేదే తప్ప ఎవరిని హింసించేదో బాధ పెట్టేదో కాదు. చాలా ఇప్పుడు ఆ భాష మనం ఇప్పుడు ఎవరేం మాట్లాడనేది ఈ వేదికగా యాజ్ ఎ మహిళగా నేను మాట్లాడే భాష కాదు. కాబట్టి ఒక్క నిమిషం ప్లీజ్ దత్తాత్రేయ గారు. ప్రేమ్ గాంధీ గారు, గుడ్ మార్నింగ్ సార్.